ఏమైంది నిధి? నా జీవితాన్ని నాశనం చేసి ఎలా నవ్వుతుందో చూసావా వదినా? దీనివల్ల ఇప్పటి వరకు చిన్న చిన్న ఆనందాలే కోల్పోతూ వచ్చాను. ఇప్పుడు జీవితాన్ని కోల్పోతున్నాను. అదేమో ఆ మాస్టర్తో ఫోన్లో సరసాలాడుతోంది చూడు. నేను చూసుకుంటాను. విద్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగేనండి. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. వాళ్ళకి మనకి ఇంకా మాటలే అయ్యాయి. అది కూడా ఒక కొలుక్కి రాలేదు. ఇంకా తాంబూలాలు మార్చుకోలేదు. ముహూర్తాలు పెట్టుకొని పెళ్లి పీటల మీదే ఆగిపోయిన పెళ్లిళ్ళు ఎన్ని లేవు. అందుకే పెళ్లికి ముందే ఇలా ఫోన్లో మాట్లాడుకోవడం ఈ ఇంటికి నీకు మంచిది కాదు. మా ఇంట్లో పిల్లనిచ్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కాస్త కోపాలు పంతాలు తగ్గించుకుని బ్రతకడం నేర్చుకోండి. అమ్మా విద్య, పద్మా, విద్య, నాన్నకి నీళ్ళు తీసుకురామ్మా. వస్తున్నా. ఏమైందండి? మావయ్య గారు ఎలా ఉన్నారు? ఆడపిల్ల వాళ్ళం కదా, ఏమీ లేని వాళ్ళకు కూడా అలుసే. కొంపదీసి మీరనేది ఆ గణపతి గురించా ఏంటి? అదొక ఇల్లా? ఆ ఇంట్లో మనుషుల్ని తలుచుకుంటుంటే ఒళ్ళంతా తేళ్లు జరులు పాకినట్టుగా ఉంది. అంతలో ఏమైందన్నయ్య? అమ్మా విద్య, కూతురు కోసం ఎన్ని కష్టాలైనా తండ్రి ఆనందంగా భరించగలడు. అందుకే నన్ను నేను తగ్గించుకొని నేను మళ్ళీ వాళ్ల గుమ్మం తొక్కాను. నీ మనస్సు బాధ పెట్టడం ఇష్టం లేక నా బిడ్డను మీ ఇంటి కోడలుగా పంపిస్తానని చెప్పాను. కానీ ఆ ఇంట్లో ఉన్న కొంతమంది మనుషుల్ని చూస్తుంటే నేనేమైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నానా అనిపిస్తుంది. గారు, మీకలా అనిపించినప్పుడు ఈ సంబంధం అవసరమా? వేరేది చూసుకుందాం. మావయ్య గారు అంతలా బాధపడుతుంటే ఏం మాట్లాడకుండా ఉండిపోయావేంటి విద్య? ఈ పెళ్లి కూడా ఆగిపోతే నీకు పెళ్లి కాదని బాధపడకక్కా. నా పెళ్లి గురించి ఇంకా మాటలే కదా అయ్యింది. కావాలంటే విఘ్నేష్ వాళ్ళతో నాన్నగారు మాట్లాడతారు. ఎంత ప్రేమ నీది నీకు మీ అక్కంటే. తోడబుట్టాను కదా వదినా. చూడు విద్య, ఇక్కడున్న అందరికంటే మావయ్య గారికి నువ్వంటేనే ఇష్టం. అలాంటి ఆయన నీ గురించి ఎంత ఆలోచిస్తారు చెప్పు? మావయ్యకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని నువ్వు బాధపడుతూ మావయ్యని బాధ పెట్టడం అవసరమా? ఒకసారి ఆలోచించు. అమ్మా విద్య,
కోతాయమ్మా. అక్కడందరూ పార్వతమ్మలాగా లేరు. నాన్న, నా గురించి మీరెంతలా ఆలోచిస్తారో గణపతి మంచివాడేనమ్మా, కాదనను. కానీ కోరి కోరి కష్టాలు తెచ్చుకోవడం అవసరమా అని వేరే సంబంధం ఏదైనా? నాన్న, తినే కంచమే నచ్చినప్పుడు అందులో పంచపక్ష పరమాన్నాలు వడ్డించినా ప్రయోజనం ఉండదు కదా నాన్న. నచ్చిన వాడితో ముళ్ళదారిలో నడుస్తున్నా ఆ ముళ్ళు పువ్వుల్లా అనిపిస్తాయి. అదే నచ్చని వాడితో స్వర్గంలో ఉన్నా మనసుకి నరకంగానే ఉంటుంది నాన్న. నీ పంతం నీదే గాని ఎవరి గురించి ఆలోచించవా? అది పంతం కాదు దినా, జీవితం మీదున్న క్లారిటీ. మనసుకు నచ్చిన వాడితో సంతోషంగా ఉంటాననే నమ్మకం. పెళ్ళనేది 3 ముళ్ళు గట్టిగా వేసేవాడితో చేసుకునేది కాదు. 7 జన్మలకి తనే భర్తగా రావాలని కోరుకునేంత ప్రేమని చూపించేవాడితో జరగాలి. అంతలా గణపతి ఏం చూపించాడో మరి. అమ్మా, జీవితం నీతి ఆలోచించుకోమ్మా. నీ పెళ్లి విషయంలో ఎవరి అభిప్రాయమైనా అది నీ తర్వాతే. దీని తలరాతేమో కాని నా తలరాత అస్సలు బాగోలేదని ఇప్పుడు మళ్ళీ బాగా అర్థమైంది వదినా. దేవుడు ప్రతి ఒక్కరికి తాను రాసిన రాతను మార్చుకునే అవకాశం జీవితంలో ఒక్కసారి ఇస్తాడంటారు. అప్పటిదాకా వెయిట్ చెయ్యి. పెద్దమ్మా, ఈ విడుపులివ్వా? పెద్దమ్మా, మోరద్దు, ఈ విడుపులివ్వు. ఈ పూలు నీ తల్లో పెట్టమంది ఎవరు? తిరిగమ్మా. విద్యా, నువ్వు చెప్పకపోయినా నాకు తెలియదనుకుంటున్నావా? టీచర్ సంబంధం ఖాయమైందంట కదా. ఆశ్చర్యంగా ఉంది. నీ పెళ్లి కార్డు ఇచ్చేటప్పుడు చెప్దామనుకున్నావేమో. చీర పెడితేనే గాని రాను నేను. పట్టు చీర పెడతాను పెద్దమ్మా. నా తల్లి, నీ మనసు నాకు తెలుసు కదా. తొందరగా వెళ్ళి దర్శనం చేసుకొని రాపో. స్వామి గణపయ్య, నా పెళ్లి విషయం పూలమ్మాయి పెద్దమ్మకెలా తెలిసింది? ఎందుకు తెలీదు? విస్తుపోతావేంటి విద్య? కోరుకున్నవాడే భర్తగా రాబోతున్నాడు అని తెలియగానే ఆడపిల్లకొచ్చే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతాయి. అది చూడగానే తెలిసిపోతుంది మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది అని. స్వామి,
మీరు బుగ్గలు ఎరుపు అని మాట్లాడతారా? ఆ దొంగ స్వామి ఇక్కడున్నాడమ్మా. పద. ఆంటీ పద పద. ఆంటీ మీరు గుడికొచ్చారా? అవునమ్మా. మీరిద్దరు అక్కడ కూర్చొని ఎంతసేపు మాట్లాడుకోండి. అబ్బా అమ్మ, ముందు నా చెవు వదిలే. ఆట పట్టించడం కూడా తప్పే కదా మరి. అయ్యో వదలండి ఆంటీ, మాస్టర్ గారు చెవికి అందిపోతే వాళ్ళలో పిల్లలు కథలుగా చెప్పుకుంటారు. నా కొడుకు నాకు కథ చెప్పాడమ్మా. దేని గురించి అంటున్నా అమ్మా? ఇవాళ గుడికెళ్ళే ఓపిక లేదురా అంటే శ్రీ విద్య కూడా వస్తుంది అన్నాడు. ఆ మాట చెప్పగానే నాకన్నా హుషారుగా రెడీ అయింది మా అమ్మ. నేనొస్తానని మీతో కూడా చెప్పలేదు కదా మాస్టారు. అవునా? మరి అలా ఎలా చెప్పావురా నువ్వు? అమ్మా వస్తే బాగుంటుందని మనసులో మాట నీతో చెప్పానమ్మా. ఓ, పూలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని నా నమ్మకాన్ని మించి నువ్వు డబ్బులిచ్చావు. దాన్ని సౌభాగ్యవతి అయిన నీ జడ మీద నా నీడ పడకూడదనుకున్నాను. ఆంటీ ఎప్పుడు అలా అనుకోకండి. నా ముందు మాస్టర్ ఉంటే నా వెనక మీరుండాలి. లేదు, నేను గురువునైతేనే కదమ్మా అడగమనడానికి. మీకు నిజం తెలిస్తే నాకు దక్షిణ కాదు, శిక్షే. ఎప్పుడు పెళ్ళవుతుందా, మిమ్మల్ని ఎప్పుడు అప్పుడే పాఠాలు మొదలు పెడదాం విద్య గారు. అలా ఎలా అవుతుంది మాస్టారు? పెళ్లికి ముందు మీరు కొన్ని పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఏంటవి? వాడికి కొన్ని విషయాలు తెలియవులేమ్మా, నువ్వే నేర్పించాలి. ప్రేమ పాఠాల్లో దారిలో పిచ్చుకోక గాని కలిసింది ఏమిట్రా సచ్చిరోడా? అయ్యో దింపరా, కళ్ళు తిరిగిపోతున్నాయిరా. దింపు దింపు. శ్రీశైలం దింపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది కదా. శ్రీశైలం దింపు. అయ్యో అమ్మా, ఏమైంది శ్రీశైలం? అంత ఆనందంతో ఉన్నావు? నా అల్లుడు గణపతికి ఆ పెద్దండి సంబంధం కుదిరిపోనది. నిజమేనేంట్రా? అవునే ముసల్దానా. ఆనందం వస్తే దీన్ని ఎత్తుకొని తిప్పాలి గాని నన్నెత్తుకొని తిప్పుతావేందిరా? ఏమే, దాన్ని చూడడానికి వస్తేనే గుర్రూని సొత్తావు. అలాంటిది ఏలెట్టుకుంటే ఊరుకుంటావు ఏంటి? అది ఆ మాత్రం భయం ఉండాలి నేనంటే. నీకు భయపడి కాదే, నేనెప్పుడో అనుకున్నా. సరోజ ఏలెట్టుకునేది
దాన్ని ఏలుకునే రోజే అని. ఏమే? అది తర్వాత. ముందు గణపతికి ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందని శుభవార్త చెప్పావు కదా, నోరు తీర్చేస్తానుండు. తీసుకురా. కుదిరిపోన్నది కుదిరిపోన్నది సంబంధం కుదిరిపోన్నది 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 సంబంధం కుదిరిపోన్నది 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 సంబంధం కుదిరిపోన్నది కుదిరిపోన్నది. అబ్బా ఏం సంతోషం రా నాయన. సరోజా, ముసలే తినవే. నాకొద్దులేరా. ఏ సూరొచ్చి పోతావునా? ఏడ్చావులే తాగుపోతే అదవా. సాక్షాత్తు ఆ యముడే దిగొచ్చి నన్ను తీసుకెళ్తానన్నా మీ పెళ్లి చూసేంత వరకు నేను కన్ను మూయను. నాకు తెలిసి నువ్వు గట్టి పెండాను అని. ఇదిగో నాతో కొంచెం పేవగా ఉండు. నువ్వు సస్తే పెండో నేనే ఎట్టాలి చూసుకో మరి. శ్రీశైలం, ఏంటా మాటలు? ఊరికేనే సరదాగా కామెడీ. ఒరే నాయనా, నాకు పిండం తర్వాత పెడదు గాని ముందు మీ పెళ్లి భోజనాలు ఎప్పుడో చెప్పండి. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. అసలే నీకు తెల్లగడ్డం కూడా వచ్చేసినది. తెల్లగడ్డం గురించి మాట్లాడమాక, ఆ జస్ట్ బాల్ నెరుపు. అయినా ఈ రోజులో ఇది పేసను. ఓ అబ్బో పేసను. చూడవే సరోజా, ఇప్పుడు కూడా ఈడి పెళ్ళెప్పుడంటే ఈడి దగ్గర సమాధానం లేదు. ఇంకొకేసారి షష్టి పూర్తికి తాళి కడతానంటాడేమో ఖర్చు కలిసి వస్తుందని. అనుకున్నవన్నీ మంచిగానే జరుగుతున్నాయి కదా పెద్దమ్మా. నేనేదో రోజు తాగి రోడ్డు మీద పడిపోయినట్టుగా మాట్లాడతావేటే? కట్టలో అలవాటైంది, కంటిన్యూ చేస్తున్నాను. మానెత్తలవే నీ మీదొట్టు. నా మీదొట్టేస్తావరా? చెప్తానుండు నీ పని. ఏటేది అసలు? ముసలే కాళ్ళు ఎరగొడతాను. అదిగో అమ్మా, ఇదిగో తగిలద్ది. అబ్బో సరోజా. పెద్దమ్మా ఆగు ఆగు. న్యూస్ చూసి దేశాన్ని ఉద్ధరించే వాళ్ళ ఫీల్ అయిపోతాడు మా ఆయన, కానీ టీవీ మాత్రం జన్మలో కట్టేడు. బ్రేకింగ్ న్యూస్. గండిపాళెం అనే ఊరిలో జిల్లా పరిషత్ పాఠశాలలో గణపతి అనే మాస్టారు చిన్న పిల్లల్ని కొట్టడంతో ఒక అమ్మాయికి బాగా గాయాలయ్యాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గండిపాలెం స్కూల్ అంటే విద్యని పెళ్లి చేసుకుంటాననే గణపతి మాస్టారే, అతన్ని అరెస్ట్ చేశారా? అసలు ఎంత మంచి శుభవార్త. శ్రీనిధి, శ్రీనిధి, ఏంటది నార్చావు? తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయారా? మీ అక్క గుండె పేలిపోయే వార్త, పెళ్లి ఆగిపోయే వార్త. బ్రేకింగ్ న్యూస్ లో మీకోసం నా కోసమే టీవీలో వస్తుంది చూడు. ఈ గణపతి మాస్టారు ముక్కోపి అని, మంచివాడు కాదని అక్కడ కొంతమంది పిల్లలు చెప్తున్నారు. నేరం రుజువైతే 2 ఏళ్ల దాకా శిక్ష పడొచ్చని అంచనా. ఈ గణపతి మాస్టర్ని పొద్దున్నే ఎవరు మొహం చూశాను, ఇప్పుడు ఇంత మంచి శుభవార్త చూస్తున్నాను. 2 ఏళ్ల జైలు శిక్ష అంటే విద్య పెళ్లి గణపతితో క్యాన్సిల్ అవుతుంది. నా కత్తాటి చెట్టుని మొరటోన్ని చేసుకునే బాధ తప్పుతుంది. అదెలా? అయ్యో వదినా, బాగా ఆలోచించు. విద్య గణపతి మాస్టర్ని ఇష్టపడింది కాబట్టి మాట పోకూడదని నాన్న నన్ను ఆ విఘ్నేష్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాడికి నాన్న చచ్చిన విద్యనిచ్చి పెళ్లి చేయడు. అప్పుడు నేను విద్య కోసం త్యాగం చేసినట్టు నటించి విద్యకి ఆ విఘ్నేష్కి పెళ్లి జరిపించమని చెప్తాను. వేరే దారి లేక నాన్న విద్యకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసేస్తారు. లక్క పిడతలా ఇంతుంది, చిటికలో దీని బుర్రలో ఇంత పెద్ద ఆలోచన పుట్టిందంటే ఇది మామూలుది కాదు. నా తమ్ముడికి విద్యతో ముడి పెడుతుందని నేననుకుంటుంటే ఇదేంటి ఇలా అంటుంది?
అయినా ఇది అనుకున్నంత మాత్రాన అలా జరుగుతుందా? ముందు విద్య పెళ్లి చెడగొట్టి తర్వాత నా ప్లాన్ నేను అమలు చేయాలి.